హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్ పార్ట్ 8. బ్యాంకులో డబ్బులు తీసుకుని తన పుట్టింటికి బయలుదేరింది అభినయ. ఆటో కోసం ముందుకు నడుస్తూ వెళ్తున్న ఆమెకి అడ్డంగా వచ్చి ఆగిన కారు చూసి ఉలిక్కిపడి ఆగింది. కారు నుండి మాస్క్ వేసుకున్న పర్సన్ని చూడగానే అర్థమైంది విక్రమ్ అని. అతని నీలి కళ్ళను చూసి గుర్తుపట్టింది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాడు. వర్క్పై వేరే ప్లేస్కి వెళ్తున్న విక్రమ్ అభినయ ఆటోలో వెళ్లడం చూసి ఆమెను ఫాలో చేశాడు. ఆమె బ్యాంకుకి వెళ్లడం, డబ్బులు డ్రా చేసి తీసుకురావడం చూసి కార్ ఆమె ముందు ఆపాడు. విక్రమ్ అడిగిన దానికి బ్యాంకుకి వెళ్ళానండి అంటుంది. ఓ, ఎంత డ్రా చేశావు అని అడిగాడు. అతను ఎందుకు అడుగుతున్నాడో తెలియక 10 లక్షలు అని చెప్పింది. ఓ అని సాగదీసి ఓకే వెళ్ళు అని కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు అడిగాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అని తికమక పడుతూ ఆటో రావడంతో ఎక్కింది. ఇందాక ఏదో అన్నా ఆ అమ్మాయిని చూస్తుంటే డబ్బు మనిషిలా లేదని పెళ్ళైన ఒక్క రోజులోనే 10 లక్షలు లాగింది మా నాయనమ్మ దగ్గర. చూశావు కదా, విన్నావు కదా, తన నోటితోనే. ఇంకా నమ్మకం ఉందా నీకు అని అడిగాడు విక్రమ్ రుద్రను. ఇంకా నాకు నమ్మకం కుదరడం లేదురా. నీకు తెలియకుండా నాయనమ్మ దగ్గర డబ్బు తీసుకుంటే తడబడకుండా నువ్వు అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానం చెబుతుంది? ఆమె కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది అన్నాడు. ఓకే, ఈవినింగ్ డౌట్ రాకుండా నాయనమ్మ దగ్గర నీకు నిజం నిరూపిస్తాను అని కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. అభినయను ఫాలో చేసిన అభయ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల అభినయను మిస్ అయ్యాడు. మిస్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందామనుకుంటే కుదరలేదు. ముందు దీని వీక్ పాయింట్ పట్టాలి, అప్పుడు గాని నా గ్రిప్లోకి రాదు అనుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అభినయ వెళ్ళేసరికి శ్రీలక్ష్మి టీవీ చూస్తూ ఫ్రూట్స్ తింటుంది. అభినయను చూసి ఫాస్ట్గా లేచి ఆమె చేతిలో ఉన్న కవర్ లాక్కుంది. అందులో ఉన్న డబ్బుల్ని కళ్ళల్లో మెరుపుతో చూస్తూ వాటిని లోపల పెట్టడానికి వెళ్తుంటే, పిన్ని ఇంకొక 10,000 ఉంటాయి, అవి నాకు కావాలి అంటుంది. నీకెందుకు 10,000? నీ మొగుడి దగ్గర లెక్కలేనంత డబ్బు ఉందిగా అంటుంది. అభినయ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే విషయం ఏదో తేడాగా ఉంది అనుకుని, నువ్వు పెళ్ళైనా జాబ్ చేస్తావా అని అడిగింది. అవును అని తల ఊపింది. నాకు తెలిసే నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టవని. జాబ్ చేస్తాను అని ఆ వచ్చిన శాలరీ మా పిన్నికి ఇస్తాను, మా వాళ్ళకి మాత్రం ఎవరు ఉన్నారు అన్నావు కదా అని సంతోషంగా అడిగింది. నిజానికి అభినయ కూడా అలానే అనుకుంది. జాబ్లో చేసిన వాటితో సగం ఇంటికి ఇద్దామని. సరేలే, ఈసారి నీ శాలరీలో ఎక్స్ట్రా ఇంకొక 1000 యాడ్ చేసి 2,000 ఇస్తాను అంటుంది. పిన్ని, 2,000 నాకు ఎలా సరిపోతాయి? ఒక 5,000 తీసుకుంటాను అంటుంది. ఏంటే 5,000 దేనికి? ఆ ఇంట్లో అన్నీ ఉంటాయిగా. ఏ నీ మొగుడు డబ్బులు ఇవ్వనన్నాడా నీకు అని అనుమానంగా అడిగింది. లేదు పిన్ని, ఆయన ఎందుకు ఇవ్వరు, ఇస్తారు అని తడబడుతూ చెప్పింది. మనసులోనే నవ్వుకుంటూ, పోనీలే, అతను ఎవరితో తిరిగినా నీ బాగోగులు చూడక మానేస్తాడా ఏంటి అని డబ్బులో ఒక 2,000 తీసి ఇచ్చి, అవి తీసుకో అని మిగతా వాటిని లోపల పెట్టేసింది. అభినయ అవి తీసుకొని వెళ్ళొస్తాను పిన్ని అని వెళ్తుంటే, ఆగు, ఎలానో వచ్చావు కదా, వంటింట్లో గిన్నెలు ఉన్నాయి, వెళ్ళి తోమేసి అలాగే మధ్యాహ్నంకి వంట కూడా చేసేసే, వెళ్ళు అని మళ్ళీ టీవీ చూడడంలో పడిపోయింది. నాయనమ్మ ఏది పిన్ని అని అడిగింది. ఇంకెక్కడ మీ నాయనమ్మ, నీకు పెళ్లి జరిగిందని తిరుపతి వెళ్ళింది, అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేసి అమూల్య పెళ్లికి వస్తాను అంది. సరే అనేసి కిచెన్లోకి వెళ్ళి సింక్లో ఉన్న గిన్నెలు తోమి వంట కూడా వండేసి శ్రీలక్ష్మితో చెప్పి తను వర్క్ చేసే బ్యూటీ పార్లర్కి స్టార్ట్ అయింది. ఆ బ్యూటీ పార్లర్ ఒక కపుల్స్ రన్ చేస్తున్నారు. అందులో 20 మెంబర్స్ స్టాఫ్, 8 మంది అబ్బాయిలు అయితే 12 మంది అమ్మాయిలు. సిటీలోనే ఆ బ్యూటీ పార్లర్ ఫేమస్. అది బిగ్ షాట్ సెలబ్రిటీస్ తమ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పిలిపించుకుంటారు. అభినయ ఆ పార్లర్లో 8 ఏళ్ల నుండి వర్క్ చేస్తుంది. అభినయ రావడం చూసి తన మెడలో తాళి చూసి, నీకు పెళ్ళయిందా అని అడిగారు కొంతమంది చిరునవ్వుతో. అవును అని చెప్పి ఓనర్ క్యాబిన్కి వెళ్ళింది. రే రాహుల్, అభినయ ఈరోజు ఆఫీస్కి వచ్చిందిరా అని తన ఫ్రెండ్ మిథున్ చెప్పాడు. రాహుల్, మిథున్ ఆ పార్లర్లోనే వర్క్ చేస్తున్నారు. అభినయ జాయిన్ అయిన దగ్గర నుండి ఆమె ప్రవర్తన రాహుల్ని కట్టిపడేసింది.
ఇద్దరి మతాలు ఒకటి కాకపోయినా ఆమె గురించి తెలుసుకున్నాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుని ఆమెను దూరం అయినా సంతోషాలను ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఆమెకు తన ప్రేమ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. మిథున్, అభినయ ఫ్రెండ్ రాధిక ఎన్నోసార్లు ప్రపోజ్ చేయమని ముందుకు తోసిన ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అభినయ రిజెక్ట్ చేస్తే అతను తట్టుకోలేనని చాలాసార్లు ఆగిపోయాడు. ఆమెతో మంచి ఫ్రెండ్షిప్ అయితే బిల్డ్ చేసుకోగలిగాడు. కానీ ఆమె మనసులో స్థానం సంపాదించలేకపోయాడు. వెలిగిపోతున్న స్నేహితుడి మొహం చూసి బాధపడి, రే నీకు ఇంకొక విషయం చెప్పాలి అని అంటుంటే వస్తున్న అభినయను చూసి, రే అభినయ చీర కట్టింది ఏంటి అని అంటూ ఆమె నుదుటిన కుంకుమ చూసి కట్టెలా బిగుసుకుపోయాడు. రే రాహుల్ అని మిథున్ కదపడంతో, నేను చూస్తున్నది అభినయనేనా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని అదుపు చేస్తూ అడిగాడు. నీకు చాలాసార్లు చెప్పాం ప్రపోజ్ చేయమని, కానీ నువ్వు నీ భయాల వల్ల లేట్ చేశావు. ఇప్పుడు ఆమె వేరొకరికి సొంతమైంది. రే సార్కి చెప్పి నాకు ఈ రోజుకి లీవ్ తీసుకోరా అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. తను బైక్ స్టార్ట్ చేసుకుని వెంటనే తనకి రాహుల్కి లీవ్ తీసుకుని అతని వెనకే తన బైక్తో ఫాలో చేశాడు. ఏంటి వీళ్ళు హడావిడిగా వెళ్ళిపోతున్నారు అనుకుంటూ వచ్చిన రాధిక ఎదురుగా వస్తున్న అభినయను చూసి షాక్ అయింది. అభినయ నీకు పెళ్ళయిందా అని షాకింగ్గా అడిగింది. రాధిక నీతో కొంచెం మాట్లాడాలి, గంట పర్మిషన్ తీసుకుని వస్తావా అని అడిగింది. ఓకే అని గంట పర్మిషన్ తీసుకుని పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్లారు. ఇప్పుడు చెప్పవే, మీ చెల్లికి ఎంగేజ్మెంట్ అని లీవ్ తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావు అని అడిగింది. ఒక్కసారిగా రాధికను పట్టుకుని ఏడ్చేసింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అభినయ అని కంగారు పడిపోయింది. 10 నిమిషాల పాటు ఏడ్చి తన పెళ్లి గురించి ఏదీ దాచకుండా మొత్తం చెప్పింది. ఏంటి, VDBS యాడ్ కంపెనీ ఓనర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావా? డబ్బు ఉంటే మాత్రం అతనిని ఎలా ఇచ్చి పెళ్లి చేశారు? ఈ రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు, పైగా అందులో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారని అందరికీ తెలుసు. మీ ఇంట్లో ఎలా చేశారు అతని గురించి తెలిసి అని కోపంగా అడిగింది. ఏమో నాయనమ్మ నాకు ఏం చేసినా మంచే చేస్తుంది, ఇది కూడా మన మంచికే అనుకోవాలి. ఏంటి మంచికి? అతను ఏదో శ్రీరాముడు అన్నట్టు అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. నీ లైఫ్లోకి ఒక మంచి అబ్బాయి వచ్చేవాడు, ఈలోగా వాళ్ళు తొందరపడిపోయారు అని రాహుల్ దృష్టిలో పెట్టుకొని అంటుంది. హా, నన్ను ఎవరు చేసుకుంటారే? అయినా ఈ నల్లని మొహానికి అందమైన మంచి అబ్బాయి వస్తాడా? ఆశకి కూడా హద్దు ఉండాలి. అభినయ నువ్వేం నల్లగా లేవు, చామన ఛాయగా ఉన్నావు అంతే. నీ మొహంలో లక్ష్మీ కళ ఉంది. ఇంకొకసారి నువ్వు నలుపు అంటే కొట్టేస్తాను అని కోపంగా అంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు నీకు నేను అందంగానే కనిపిస్తాను, అందరికీ కాదుగా అని చిన్నగా నవ్వింది. అయినా అతను అంత సంపాదిస్తున్నాడుగా, నీకు 1 రూపాయి కూడా ఇవ్వను అని ఎలా చెప్పాడు? ఆయన గారి తిరుగుళ్ళకైతే ఖర్చు చేస్తాడా? కట్టుకున్న భార్యకి 1 రూపాయి ఖర్చు చేయడం అని కోపంగా అంటుంది. ఆయన నన్ను భార్యగా ఫీల్ అవ్వడం లేదు అని విరక్తిగా అంటుంది. నువ్వు బాధపడకు అభి, ఏదో ఒక రోజు నీ గురించి తెలుసుకుని నువ్వే కావాలి అంటాడు. అభినయ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇద్దరూ కాఫీ తాగి రాధిక పార్లర్కి వెళ్తే అభినయ ఆనంద నిలయానికి స్టార్ట్ అయింది. అభినయ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. నేరుగా అన్నపూర్ణ గారి రూమ్కి వెళ్ళింది. క్షమించండి అమ్మమ్మ, నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది. రేపటి నుండి వర్క్లో జాయిన్ అవ్వడానికి పార్లర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది అని చెప్తుంది. పర్వాలేదు అభినయ, ఇందులో నువ్వు క్షమాపణ చెప్పేంత తప్పు ఏం చేశావు? వెళ్ళి భోజనం చేయి. మీరు తిన్నారా? నేను తినేశాను, నువ్వు వెళ్ళి తినే, ఇప్పటికే లేట్ అయింది. సరే అని డైనింగ్ టేబుల్పై కూర్చుంటున్న ఆమెను ఆపేసింది రాజేశ్వరి. ఇదిగో అమ్మాయి, ఇక నుండి నువ్వు ఇక్కడ తినడానికి వీల్లేదు. వెళ్ళి కిచెన్లో తిను. ఇక నుండి ఏం తినాలనుకున్నా అక్కడే తిను. ఇక్కడ తినేది మేము మాత్రమే, తినేది పనివాళ్ళు కాదు. అదేమిటమ్మా, అభినయమ్మ ఈ ఇంటి కోడలు, ఆ విషయం మర్చిపోయారా అని అడుగుతుంది గంగ. గంగా నువ్వు మధ్యలో మాట్లాడకు, ఇంకా ఎక్కువ ఇక్కడే ఉన్నావే, వెళ్ళు అని కసిరింది అభినయను. మౌనంగా కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ పెట్టుకొని ఒక సైడ్ కూర్చొని తింటుంది. అమ్మా ఈ స్టూల్ పై కూర్చో, కింద కూర్చున్నావే అని స్టూల్ అభినయ పక్కకు పెట్టింది గంగ.
వద్దునే పిన్ని, మా ఇంటి దగ్గర కిందే కూర్చొని తింటాము, నాకు అలవాటే అని తినడం కంప్లీట్ చేసింది. ఇంటి కోడల్ని, వంట మనిషిని, పని మనిషిని చేసి ఏమీ కాని ఈవిడ మాత్రం భోగం అనుభవిస్తుంది అని గంగా తిట్టుకుంటుంటే ప్లేట్ క్లీన్ చేస్తున్న అభినయకి ఆ మాటలు వినిపించాయి. కట్టుకున్న భర్తకే తన గురించి పట్టింపు లేదు, ఇక వీళ్ళు మనిషిలా చూస్తారా అని ఎలా అనుకుంటుంది? చూడాలి అని కూడా అనుకోవడం లేదు. పార్కులో ఆడుకుంటున్న చిన్నపిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు రాహుల్. వెళ్ళి అతని పక్కన కూర్చుని రాహుల్ అని పిలిచాడు మిథున్. తల తిప్పి మిథున్ వైపు చూశాడు. ఎంతలా ఏడ్చాడో కాని అతని కళ్ళు, ఫేస్ చాలా ఎర్రగా అయిపోయింది. రేయ్, బాధపడుకురా, తనకి నీకు రాసిపెట్టి లేదేమో అని భుజంపై చేయి వేసి తట్టాడు. తనతో చాలా అందమైన లైఫ్ ఊహించుకున్నానురా, అవి ఊహల్లోనే ఆగిపోతుంది అనుకోలేదు అన్నాడు బాధగా. మిథున్ ఏం మాట్లాడలేదు. కన్నీళ్ల రూపంలో అతని గుండెల్లో ఉన్న బాధ పోతే అతని మనసు తేలిక అవుతుంది అని సైలెంట్గా ఉన్నాడు. ఈవినింగ్ స్నాక్స్, కాఫీ ప్రిపేర్ చేసి గంగకి ఇచ్చి అందరికీ ఇవ్వమని చెప్పింది అభినయ. అక్కడే విజయ్ గారు ఉండడంతో గంగ వచ్చిన వాళ్ళకి స్నాక్స్, కాఫీ ఇస్తుంటే అత్త, వదినెక్కడా అంటూ అడిగాడు క్రిష్. అది కిచెన్లో ఉన్నారు బాబు అంటుంది. అభినయ కోసమే తన తిరుగుళ్ళు మానేసి వచ్చిన అభయ్ ఆమె కోసం కిచెన్ వైపు చూశాడు. కానీ ఆమె కనిపించలేదు. ఎవరికైనా అనుమానం వస్తుందేమో అని చూపు తిప్పుకున్నాడు. విక్రమ్ కూడా గెస్ట్ హౌస్లో వర్క్ ఉందని ఇంటికి త్వరగా వచ్చేశాడు. హాల్లో ఉన్న ఫ్యామిలీకి ఒక లుక్ ఇచ్చి తన ఫ్లోర్కి వెళ్తూ, అత్త హెడేక్గా ఉంది, ఒక స్ట్రాంగ్ కాఫీ పంపించు అని గంగకి చెప్పి వెళ్ళాడు. గంగ కిచెన్లోకి వెళ్ళి అభినయకి విక్రమ్ కాఫీ అడిగాడు అని విషయం చెప్పింది. సైలెంట్గా కాఫీ ప్రిపేర్ చేసి తన ఫ్లోర్కి వెళ్ళింది. వెళ్తున్న ఆమెనే చూస్తూ అబ్బో అనుకున్నారు విమల, రాజేశ్వరి. విక్రమ్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి కాఫీ కప్తో తలదించుకొని నిలబడి ఉంది. ఆమె కట్టే చీర 500 కూడా విలువ ఉండదేమో, కానీ ఆమె పర్ఫెక్ట్గా కట్టడం వల్ల చీరకే అందం వచ్చిందా? తలదించుకొని ఉన్న ఆమెను చూస్తున్నాడు. చీరలో కనిపిస్తున్న ఆమె వంపు సొంపులను అతని చూపు తిప్పుకోలేకుండా చేస్తున్నాయి. ఎంతమంది అమ్మాయిలు తనతో బెడ్ షేర్ చేసుకున్నా ఎవరిని పట్టి పట్టి చూడలేదు విక్రమ్. కానీ అభినయను చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె కళ్ళు, పెద్దగా ఉన్న ఆ కళ్ళకి కాటుకు పెట్టడంతో ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి. నెలవంకల వంపులు తిరిగిన నడుము చూస్తుంటే తన పిడికిల్లో బిగించాలి అని ఆలోచన కలుగుతుంటే తల విదిలించి ఏయ్ అని పిలిచాడు. అప్పటి వరకు తలదించుకుని ఉన్న ఆమె విక్రమ్ పిలుపులకి ఉలిక్కిపడి తలెత్తింది. తెచ్చిన కాఫీ ఇస్తావా, లేదంటే స్టాచ్యూలా పట్టుకుని నిలబడతావా అని వెట్టకారంగా అన్నాడు. దాంతో తేరుకొని అతని చేతిలో పెట్టింది. ఒక్క అడుగు దూరంలో నిలబడి ఉంది. అతనికి ఆమె నుండి వస్తున్న చందనపు పరిమళానికి అతని మనసు, బాడీ కంట్రోల్ తప్పుతుంటే ఇక్కడ నీకు ఏదైనా పని ఉందా అని అడిగాడు. లేదు అని మెల్లగా తల ఊపింది. అయితే నా ఎదురుగాలే, పని లేనప్పుడు నాకు ఎదురుగా ఉండకు అని సీరియస్గా చెప్పాడు. అలాగే అని తల ఊపి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆమె మళ్ళీ రావడంతో ఏంటి అని చిరాగ్గా అడిగాడు. అది రేపటి నుండి నేను వర్క్ చేయడానికి వెళ్తున్నాను అంటుంది. అయితే నాకెందుకు చెప్తున్నావు, అది నీ ఇష్టం అనేసి అన్నపూర్ణ గారి దగ్గరకు వెళ్ళాడు. కనీసం నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావని కూడా అడగని అతని తీరుకి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంది. నిట్టూర్చి వాష్రూమ్కి వెళ్ళి తల స్నానం చేసి గార్డెన్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న తులసి ఆకులు తెంపి కొన్ని పూలు కోసి వాటిని మాల కట్టింది. కృష్ణయ్య విగ్రహం శుభ్రం చేసి తులసి మాల వేసి తను వచ్చేటప్పుడు కొనుక్కొచ్చిన వెన్న నైవేద్యంగా పెట్టింది. మనోహరంగా నవ్వుతున్న కృష్ణయ్య రూపాన్ని చూస్తూ తన బాధలు మర్చిపోయింది. అన్నపూర్ణ గారి దగ్గరికి వెళ్తున్న విక్రమ్కి రుద్ర ఎదురయ్యాడు. విక్రమ్, ఏంటి నీ ఫ్లోర్కి స్పెషల్ డోస్ పెట్టించుకున్నావు అని అడిగాడు. దాంతో విమల తన ఫ్లోర్కి రావడం ఇష్టం లేదని అందుకే పెట్టించాను అని చెప్పి అన్నపూర్ణ గారి రూమ్కి వెళ్ళాడు. నాయనమ్మ, హెల్త్ ఓకే కదా, రెస్ట్ తీసుకుంటున్నావు కదా అని అడిగాడు. నాకేం, బాగున్నాను దేవ్, రెస్ట్ కూడా తీసుకుంటున్నాను. కానీ నువ్వు అభినయని జాబ్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగారు. ఈ అభినయ ఎవరు నాయనమ్మ అని అయోమయంగా అడిగాడు. రే కన్నా, నీ పెళ్ళం పేరు తెలీదా
అంటే నువ్వు తనని ఇబ్బంది పెడుతున్నావా అని కనీసం పరిచయస్తుల్లా కూడా ఉండడం లేదా అని బాధగా అడిగారు. అదేం లేదు నాయనమ్మ, పేరు అడగడం మర్చిపోయా. అభినయ నైస్ నేమ్ అని మనసులో అప్రయత్నంగా అనుకున్నాడు. నువ్వు ఈ పెళ్లి ఇష్టపడి చేసుకోలేదు, అందుకని నువ్వు తనని బాధ పెట్టకు. మీరిద్దరూ ఇప్పుడే కలిసిపోవాలి అనుకోవడం లేదు. అలా అని తనని దూరం పెట్టకు. ఒక స్నేహితుడిలా ఉంటూ తనని అర్థం చేసుకో. చిన్న వయసులోనే పెద్ద బరువులు మోసింది. ఆవిడ అన్నమాటకి అర్థం కాకుండా లేదు, అలా అని అర్థం చేసుకోవాలి అనుకోకుండా లేదు అతను. సరే నాయనమ్మా, తనని నేను ఏం ఇబ్బంది పెట్టను. కానీ నువ్వేంటి తనకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి ఒంటరిగా పంపించావు అని క్యాజువల్గా అడిగాడు. నేను డబ్బు ఇవ్వడం ఏంటి అని అర్థం కాకుండా అడిగారు. అదేంటి అలా అంటావు? బ్యాంకు నుండి 10 లక్షలు డ్రా చేసుకొని తీసుకొస్తుంటే చూశాను. ఓ అలానా? తన చెల్లి పెళ్లికి దాచిన డబ్బు ఇప్పుడు తన చెల్లి పెళ్లి చేయాలి కదా. అవి తన అకౌంట్లో ఉండడంతో అవి తీసుకెళ్ళి వాళ్ళ పిన్నికి ఇస్తాను అని నాతో చెప్పి వెళ్ళింది. కారులో వెళ్ళమన్నా అలవాటు లేదని, ఇబ్బందిగా ఉంటుంది అని వద్దు అన్నది. నాకు ఆమె చెప్పిన దానికి సరే అనిపించి వెళ్ళమన్నాను. నిజంగా అంత అమౌంట్ ఉందని తెలిస్తే తను వద్దన్నా వినకుండా కారులో పంపించేదాన్ని. ఇంకెప్పుడు ఇలా జరగదులే అన్నారు మురిసిపోతూ, తన మనవడు అభినయ పట్ల కేరింగ్ చూపిస్తున్నాడని. అంటే నిజంగా ఈ అమ్మాయి డబ్బులు తీసుకోలేదా? మరి అంత డబ్బు ఎక్కడిది అనుకుని అభినయ టాపిక్ డైవర్ట్ చేసి వేరే విషయాలు మాట్లాడి బయటకు వస్తే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన్నే చూస్తూ కనిపించాడు రుద్ర. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను చెప్పాను కదా తను అలాంటిది కాదు అని. అయినా నేను నమ్మను. అంత డబ్బు ఆమెకి ఎలా వచ్చింది? అదే ఆలోచించు అనేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. వీడు మారడు అనుకొని తన రూమ్కి వెళ్తూ శ్రీనిధి రూమ్ వైపు చూశాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది. పేరుకే క్రిష్, ఈవిడ ట్విన్స్గా పుట్టారు. వాడేమో హుషారుగా అల్లరిగా ఉంటే ఈవిడ మాత్రం మౌనమునిలా ఉంటుంది. ఎవరితో కలవదు. అలా అని ఆమె కళ్ళల్లో పొగరు కనిపించదు. ఏంటో ఈ అమ్మాయి క్యారెక్టర్ అర్థం కాదు అనుకొని రాజేశ్వరి వస్తుండడంతో ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఎదురు పడితే ఏదో ఒకటి అంటుందని. తన రూమ్కి వెళ్ళిన విక్రమ్ బాల్కనీలో నిలబడి కాల్ మాట్లాడుతూ గార్డెన్ వైపు చూశాడు. చుట్టుపక్కల ఏమీ పట్టించుకోకుండా కృష్ణయ్య విగ్రహం చూస్తున్న అభినయను చూస్తున్నాడు. మైమరిచిపోతూ చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఏదో ప్రశాంతతతో కూడిన మెరుపు కనిపిస్తుంది. ఆమె పెదవులపై విరిసిన చిరునవ్వుని చూసి అతనికి తెలియకుండానే అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది. అబ్బో, మన మెంటలో నవ్వాడండోయ్. 10 నిమిషాల పాటు ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఏముంది నీలో? నువ్వు నా పక్కన ఉంటే నా మనసు, శరీరం రెండూ నా మాట వినడం లేదు. నువ్వు ఎంత మాయ చేసినా నేను నీ మాయలో పడను. ఈ విక్రమ్ దేవ్తో అంత ఈజీ కాదు అనుకున్నాడు. ఏముంది ఆ కృష్ణుడిలో? చుట్టూ మరిచి మరీ చూస్తూ ఉండిపోయింది అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళాడు. తెలియకుండానే అతనిలో జలసీ ఫీల్ స్టార్ట్ అయ్యింది. టేబుల్పై ఉన్న అభినయ పాస్బుక్ ఫోటో తీసుకుని ఎవరికో పంపించి ఏదో టైప్ చేసి కిందకి వెళ్ళాడు. ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు. అభినయ అప్పుడే వస్తూ కిచెన్లోకి వెళ్ళింది వంట చేయడం కోసం. అప్పటి వరకు విక్రమ్ కాకుండా అభయ్ కూడా గార్డెన్లో ఉన్న అభినయను చూస్తూ అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే అభినయ లోపలికి వచ్చేసిందో అతను కూడా వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు. అభినయ కనిపించేలా బయటను నడుముకి దూపి కూరగాయలు కట్ చేస్తుంది. నోట్లో చొంగ కార్చుకుంటూ ఆమెనే తినేసేలా చూస్తున్నాడు. హాల్లో ఎవరూ లేకపోవడంతో అతనికి అడ్డులేదు. ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగింది. అభయ్ కళ్ళల్లో కామం నింపుకొని చూస్తుంటే చిరాకుగా అతనికి కనిపించకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది. కూరగాయలు కట్ చేసే పని గంగకి ఇచ్చి, ఛా, ఇది నేను అనుకున్నంత ఈజీ కాదు దీనిని పడేయడం అనుకుని కనిపిస్తుందేమో అని కిచెన్లోకి చూస్తుంటే విక్రమ్ రావడం చూసి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభయ్ కిచెన్లోకి తొంగి చూడడం చూసి కిచెన్లోకి చూస్తే గంగ కూరగాయలు కట్ చేస్తూ కనిపించింది. అభయ్ బుద్ధి తెలిసి ఇడియట్ అని తిట్టుకొని గార్డెన్లోకి వెళ్తూ మళ్ళీ కిచెన్లోకి తొంగి చూశాడు. కానీ అక్కడ ఎక్కడ అభినయ కనిపించకపోవడంతో రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. అభినయ వంట పూర్తి చేసి అక్కడే కూర్చుని గంగతో కబుర్లు మొదలుపెట్టింది.
డిన్నర్ టైం అయింది. అందరూ వచ్చి డిన్నర్కి కూర్చున్నారు. విజయ్ గారు ఆకలిగా లేదు అని పాలు పంపించమని చెప్పి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. ఏంటి ఆవిడను వడ్డించమను, ఏం చేస్తుంది ఏంటి మహారాణి అని విసుక్కుంది రాజేశ్వరి. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నపూర్ణ గారు లేరు. ఆవిడికి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి ఓన్లీ ఫ్రూట్స్ తిని టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయారు. అందుకే రాజేశ్వరి రెచ్చిపోయింది. కిచెన్లోకి ఆవిడ మాటలు వినిపించి మౌనంగా వచ్చి వడ్డించడం మొదలుపెట్టింది. రాజేశ్వరి, విమల, అభయ్ వడ్డించు, ఇవి వడ్డించు, తీసుకురా అంటూ కావాలని అభినయను డైనింగ్ టేబుల్ మొత్తం తిప్పించారు. అమ్మా, ఇంకా మెయిడ్స్ ఉన్నారుగా, వాళ్ళని పిలవచ్చు కదా, వదినని ఎందుకు తిప్పిస్తున్నారు అని విసుగ్గా అడిగాడు క్రిష్. రే, నువ్వు నోరు మూసుకో. ఈ ఇంటి కోడలుగా ప్రతి ఒక్కరి అవసరం తీర్చాల్సిన బాధ్యత తనది. మరి నువ్వెప్పుడు ఇలా అందరికి వడ్డించలేదేలే అని అడిగాడు. క్రిష్, నువ్వు నా కొడుకువేనా? నువ్వు మీ నాన్నమ్మ మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఇప్పుడేంటి? నేను ఫ్రీ అయ్యాను, కానీ మీ చిన్నప్పుడు మీ డాడీతో కలిసి ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అందువల్ల నాకు కుదరలేదు. ఈవిడ ఎలాగో తిని కూర్చోవడమేగా అని వెటకారంగా అంటుంది. తల్లికి ఎంత చెప్పినా అంతే అని అసహనంగా తినడం స్టార్ట్ చేశాడు. రాజేశ్వరి, విమల తన్ని తిప్పిస్తున్నందుకు బాధ లేదు, ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది అభినయ. ఎందుకంటే అభయ్కి వడ్డిస్తుంటే ఎవరూ చూడకుండా ఆమెను తాకుతున్నాడు. విమల రాజేశ్వరి పిలవడంతో అతని నుండి తప్పించుకొని వాళ్ళకి వడ్డిస్తుంది. ఇదంతా చూస్తున్న రుద్రకి అభినయను చూస్తుంటే జాలి వేసింది. తను వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు. ఏదో ఒక పని చేస్తూ కనిపిస్తుంది. మెయిడ్స్ ఉన్నా కావాలని ఆమె చేత పనులు చేయిస్తుంటే విమల రాజేశ్వరిపై కోపం వచ్చింది. కానీ అతనికి నిలదీసే హక్కు లేదు. హక్కు ఉన్న వ్యక్తి పట్టించుకోవడం లేదు అని బాధపడ్డాడు. అందరూ తినేసి వెళ్ళిపోయారు. అభయ్ మాత్రం అక్కడే హాల్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. రుద్ర వచ్చి భోజనానికి కూర్చోవడంతో విక్రమ్ కూడా గార్డెన్లో నుండి వచ్చాడు. వాళ్ళిద్దరికీ కూడా అభినయ్ వడ్డించింది. ఎప్పుడైతే విక్రమ్ గార్డెన్లో నుండి రావడం చూశాడో మెల్లిగా అక్కడి నుండి జారుకున్నాడు అభయ్. విక్రమ్ ఆమె వైపు చూడకుండా తినేసి వెళ్ళిపోయాడు. విక్రమ్ తింటున్నంతసేపు అభినయ దూరంగా నిలబడి ఉంది. రుద్ర వెళ్తున్న విక్రమ్ని చూసి నిట్టూర్చి హ్యాండ్ వాష్ చేసుకుని అభినయ దగ్గరికి వెళ్ళాడు. రుద్ర రావడంతోనే భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది. సిస్టర్, నన్ను చూసి భయపడకు, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని అని కాసేపు ఆగి వంటలు మీరే చేశారా అని అడిగాడు. అవును అని తల ఊపింది. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంత టేస్టీ వంటలు నేను తినలేదు అన్నాడు. ఒక చిరునవ్వు అతనికి బదులు ఇచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఎంత నెమ్మదిగా ఉంది ఈ అమ్మాయి అనుకున్నాడు. అభినయ ఇచ్చిన డబ్బులు 2 లక్షలు తీసుకొని ఫ్రెండ్స్కి పబ్లో పార్టీ ఇస్తుంది అమూల్య. పెళ్లికి వీళ్ళు పెట్టాల్సిన ఖర్చులు ఏమీ లేవు అని అన్నీ కూడా విమల చూసుకుంటాను అనింది. అభినయను పిప్పి చేసి తను సంపాదించిన డబ్బుతో ఎప్పుడో కూతురికి 7 వారాల నగలు చేయించి రెడీగా పెట్టింది. ఇక వీళ్ళు చేసేది ఏముంది? అభినయ ఇచ్చిన డబ్బులు జల్సాలు చేయడం తప్ప. అమూల్య ఫ్రెండ్స్ అందరూ డబ్బున్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళే. అమూల్య ఒక్కతే పెళ్లి చేసుకోలేదు. అది క్రిష్ ఆలస్యం వల్ల. ఇప్పుడు క్రిష్తో పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడంతో అందరూ పబ్లో వాలిపోయారు. మొత్తం 4 అమూల్య ఫ్రెండ్స్. అందరూ ఒకే క్యారెక్టర్ ఉన్నవాళ్లే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వీళ్ళు కన్నింగ్ ప్లాన్లు వేసి డబ్బున్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని లగ్జరీ లైఫ్లో పడిపోయారు. ఈ 4 ఒకే ప్లేస్లో కూర్చొని తమకి నచ్చిన డ్రింక్ ఆర్డర్ చేసుకొని తాగడం మొదలుపెట్టారు. క్రిష్ ఇంత తొందరగా పెళ్లికి ఒప్పుకుంటాడు అనుకోలేదు అంది అమూల్యకి బెస్ట్ ఫ్రెండ్ అయిన జ్యోత్స్న. అతను ఒప్పుకోవడం కోసం పెద్ద ప్లాన్ వేయాల్సి వచ్చింది. నేను టైంకి ప్లాన్ చేయకపోతే క్రిష్ నాకు బ్రేకప్ చెప్పేసేవాడు. అవును, నువ్వు ఏదో జరిగింది అని చెప్పాగానే ఎలా నమ్మేశాడే? నీ ఒంటి మీద గాయాలు ఉంటే సరిపోతుందా? అతనిలో మార్పు చూసుకోవాల్సిన అవసరం లేదా అంది ఇంకొక ఫ్రెండ్. అతనికి అంత తెలివి ఉంటే దీనితో పెళ్లికి ఓకే చెప్తాడా అంటుంది ఇంకొక ఫ్రెండ్. షటప్ అని అరిచింది అమూల్య. ముగ్గురు సైలెంట్ అయ్యి ఆమె వైపు చూశారు. కోపంగా బాటిల్ దించకుండా తాగేసింది. కూల్ అమూల్య, ఎలాగో పెళ్లి అవుతుంది కదా, తర్వాత అతనితో పాటు అందరినీ గ్రిప్లో తెచ్చుకో అంటుంది జ్యోత్స్న. ఏం తెచ్చుకోవాలి?
క్రిష్ వాళ్ళ అమ్మ నాకంటే ముదురు, పెళ్లి కాలేదు, అప్పుడే వారసుని ఇవ్వమని అడుగుతుంది. అదేంటి అన్నారు ముగ్గురు. నేను అలానే అడిగాను. పెళ్లికి ముందే మీరు ఇద్దరూ ఒకటయ్యారు కదా, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది, నాకు తెలియకుండా ఏదైనా చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చింది. పోనీలే, వస్తే కనీసం ఆవిడికి ఇచ్చేయి అంది ఇంకొక ఫ్రెండ్. ఏంటి ఇచ్చేది? క్రిష్ నన్ను ఎప్పుడు ఇంటెన్షన్గా తాకలేదు, ఆ రోజు మత్తులో ఉన్న నాపై చేయి వేయలేదు అంది అసహనంగా. అవునా, కొంప తీసి తేడా అంటావా అంటుంది జ్యోత్స్న. నాకు అదే అర్థం కావడం లేదు. నువ్వు క్రిష్ని కాకుండా తన అన్నయ్యని పట్టాల్సిందే, ఎంత బాగుంటాడు, పైగా క్రిష్ కంటే అతనికి ఆస్తి ఎక్కువ అంటుంది ఇంకొక ఫ్రెండ్. ఆస్తి, అందం ఉంది, అంతకు మించి అతనిలో ఒక రాక్షసుడు ఉన్నాడు, అతనితో బెడ్ షేర్ చేసుకున్న అమ్మాయిలు 1 వీక్ వరకు రెస్ట్లో ఉంటారంట అంటుంది ఇంకొకటి. అవును, అంతేకాదు అతనికి ఉన్న తెలివికి దీన్ని ఒక్క మీట్లోనే కనిపెట్టేస్తాడు. ఏదో క్రిష్ అమాయకుడు కాబట్టి దీని నటన నిజమని నమ్మాడు అంటుంది. ఒకవేళ రేపు ఇది చెప్పింది అబద్ధం, చేసింది మోసం అని ఆ ఇంట్లో తెలిస్తే అంది ఇంకొక ఫ్రెండ్. దాంతో అమూల్య టెన్షన్గా చూసింది జ్యోత్స్న వైపు. ఆపండి, అలా ఏం జరగదు. అమూల్య, నువ్వు టెన్షన్ పడుకు. పెళ్ళైన తర్వాత ఎలాగైనా క్రిష్ నువ్వు ఒక్కటి అవ్వండి, తర్వాత ఏం జరిగినా పెద్ద ప్రాబ్లం లేదు. అందుకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే నన్ను అడుగు అంటుంది. సరే అని తల ఊపింది అమూల్య. ఇంకా ఈ మ్యాటర్ వదిలేసి ఎంజాయ్ చేయండి, స్టార్ట్ చేద్దామా అని అరిచి అందరూ డ్యాన్స్ ఫ్లోర్కి వెళ్ళి చిందులు వేస్తూ మందు తాగుతూ ఎంజాయ్ చేశారు. అభినయ కిచెన్లో అన్నీ సర్దేసి తన ఫ్లోర్కి వెళ్ళేసరికి విక్రమ్ తనకి ఎదురు పడ్డాడు. అతన్ని చూసి పక్కకి తప్పుకుంది. అతను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు, ఆమె అడగలేదు. విక్రమ్ వెళ్ళిన తర్వాత రూమ్ క్లోజ్ చేసుకుని నిద్రపోయింది. అమూల్యతోటి అసలు క్రిష్ పెళ్లి జరుగుతుందంటారా? పెళ్లికి ముందే నిజం తెలిస్తే ఏమవుతుంది? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.